హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కేంద్ర మంత్రి మండలి గురించి డిస్కస్ చేయబోతున్నాం. 2024 జూన్ 9వ తేదీన భారత ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా అతని యొక్క సహచర మంత్రి మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మూడవసారి బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా మరియు ఇతర శాఖలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ప్రధానిగా తో పాటు ఇతర శాఖలు ఏమేమి ఉన్నాయో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, ముఖ్యమైన అన్ని విధాన అంశాలు అనేవి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధీనంలో ఉండడం జరిగాయి. అదేవిధంగా మంత్రులకు కేటాయించని ఇతర మంత్రిత్వ శాఖలు కూడా నరేంద్ర మోడీ గారి వద్దనే ఉండడం జరిగిందండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. భారత మూడవ ప్రధానమంత్రిగా అదేవిధంగా అతని వద్ద ఉన్నటువంటి శాఖలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అందులో అంతరిక్షం అనేది, అణు ఇంధనం అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఇక మిగతా మంత్రుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొదటి వ్యక్తి రాజ్నాథ్ సింగ్ అండి. రాజ్నాథ్ సింగ్ గారికి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. గత క్యాబినెట్లో కూడా రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖనే నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖని నితిన్ గడ్కరీ గారికి అప్పజెప్పడం జరిగిందండి. ఇతను గతంలో కూడా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖనే నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి వాణిజ్య శాఖను ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. రాజ్నాథ్ సింగ్ గారికి రక్షణ శాఖ, నితిన్ గడ్కరీ గారికి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ, అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి వాణిజ్య శాఖను ఇవ్వడం జరిగింది. ఇక మరి ఒక మంత్రిని చూద్దామండి. కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇతనికి పౌర విమానయాన శాఖని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి జి కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనుల శాఖని ఇవ్వడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. జి కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనుల శాఖని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా మరొకసారి అమిత్ షా గారికి అప్పజెప్పడం జరిగిందండి. గత క్యాబినెట్లో కూడా అమిత్ షా గారు హోంశాఖను నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత క్యాబినెట్లో కూడా అమిత్ షా గారికి 2 శాఖలనైతే కేటాయించడం జరిగిందండి. అందులో ఒక శాఖ వచ్చేసి హోంశాఖ, మరొక శాఖ వచ్చేసి సహకార శాఖ. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమిత్ షా గురించి అడగాలనుకుంటే కేంద్ర సహకార మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వర్తిస్తున్నారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరండి? అమిత్ షా గారు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అమిత్ షా గారి వద్ద 2 కీలకమైన శాఖలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి హోంశాఖ అని గుర్తుంచుకోండి, రెండవది వచ్చేసి సహకారం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరికొందరు మంత్రుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఒకరు వచ్చేసి జేపీ నడ్డా గారు వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా కుటుంబ సంక్షేమం, రసాయనాలండి. ప్రస్తుతం ఇతడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా హర్దీప్ సింగ్ పూరి గారికి పెట్రోలియం, సహజ వాయువు శాఖని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రహ్లాద్ జోషి అండి, చాలా ఇంపార్టెంట్. ప్రహ్లాద్ జోషి గారి వద్ద ఆహారం, వినియోగదారుల సేవలను అయితే కేటాయించారండి. మరొకసారి చూద్దామండి. జేపీ నడ్డా గారి వద్ద వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, రసాయనాలు ఉండగా హర్దీప్ సింగ్ పూరి వద్ద పెట్రోలియం, సహజ వాయువు ఉండగా ప్రహ్లాద్ జోషి దగ్గర ఆహార వినియోగదారులు ఉండడం జరిగింది. ఇక మరొకరు జయశంకర్ గారండి, విదేశీ వ్యవహారాల శాఖని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ అండి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి విద్యుత్ శాఖను అప్పజెప్పడం జరిగింది. అదేవిధంగా భూపేందర్ యాదవ్ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ శాఖని కేటాయించారండి. గత క్యాబినెట్లో కూడా భూపేందర్ యాదవ్
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ శాఖని నిర్వర్తించడం జరిగింది. కాబట్టి జైశంకర్ అంటే విదేశీ వ్యవహారాలను గుర్తుంచుకోండి. మనోహర్ లాల్ ఖట్టర్ అంటే విద్యుత్ శాఖ, భూపేందర్ యాదవ్ అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ శాఖ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరికొంతమంది గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అందులో ఒకరు నిర్మలా సీతారామన్ గారండి. నిర్మలా సీతారామన్ గారికి గత క్యాబినెట్లో ఆర్థిక శాఖని కేటాయించగా తాజా క్యాబినెట్లో కూడా ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖని కేటాయించడం జరిగింది. అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి గత క్యాబినెట్లో రైల్వే, సమాచార ప్రసార మరియు ఎలక్ట్రానిక్స్ కేటాయించగా నూతన క్యాబినెట్లో కూడా అదే శాఖను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక మంత్రి కిరణ్ రిజిజు గారికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖనైతే కేటాయించారండి. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు అంటే ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలను గుర్తుంచుకోండి. అశ్విని వైష్ణవ్ అంటే రైల్వే అని గుర్తుంచుకోండి. కిరణ్ రిజిజు అంటే పార్లమెంటరీ వ్యవహారాలను గుర్తుంచుకోండి. ఇక మరొకరు హెచ్డి కుమారస్వామి గారికి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖను కేటాయించారండి. ఇతడు మాజీ ప్రధాని దేవగౌడ గారి యొక్క కుమారుడండి. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా గిరిరాజ్ సింగ్ గారికి జౌళి శాఖను కేటాయించడం జరిగింది. అదేవిధంగా జూవల్ ఓరం గారికి గిరిజన వ్యవహారాల శాఖని కేటాయించారండి. ఇక మరికొంతమంది గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి వ్యవసాయం, రైతు సంక్షేమం, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖని కేటాయించడం జరిగిందండి. అదేవిధంగా సర్బానంద్ సోనోవాల్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ఇతనికి పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అన్నపూర్ణాదేవి గారికి మహిళా శిశు సంక్షేమం శాఖని కేటాయించారండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక మరొక మంత్రి మన్సుఖ్ మాండవియా గారికి క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ, అదేవిధంగా యువజన వ్యవహార శాఖని కేటాయించారండి. అదేవిధంగా మరొక మంత్రి జీతన్ రామ్ మంజీ అండి. ఇతనికి సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల శాఖ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ అండి. గతంలో కూడా విద్యాశాఖ మంత్రివర్యులుగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం కూడా అదే శాఖను కేటాయించారు. మరొక మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారికి పంచాయతీరాజ్, మత్స్య శాఖ, అదేవిధంగా పాడి పరిశ్రమ శాఖని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక మంత్రి చిరాగ్ పాస్వాన్ గారికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అనేటువంటి శాఖని కేటాయించారు. ఇక మరొక మంత్రి వీరేంద్ర కుమార్ గారికి సామాజిక న్యాయం, సాధికారత శాఖని కేటాయించారు. చాలా ఇంపార్టెంట్ అండి. వీరి యొక్క ముగ్గురి పేర్లను గుర్తుంచుకోండి. అదేవిధంగా మరికొంతమంది గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా జ్యోతిరాదిత్య సింధియా గారికి ఈసారి ఈశాన్య రాష్ట్రాల శాఖని కేటాయించారండి. గతంలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అదేవిధంగా సిఆర్ పాటిల్ గారికి జల్ శక్తిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారికి టూరిజం, సాంస్కృతిక శాఖనైతే కేటాయించారండి. చాలా ఇంపార్టెంట్. జ్యోతిరాదిత్య సింధియా గారికి టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖను కేటాయించగా సిఆర్ పాటిల్ గారికి జలశక్తి, గజేంద్ర సింగ్ షెకావత్ గారికి టూరిజం, సాంస్కృతిక శాఖని కేటాయించారండి. ఇవండి ముఖ్యమైనటువంటి కేంద్ర మంత్రి మండలి గురించి, అదేవిధంగా మంత్రుల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని త్వరలో మళ్ళీ మనం గ్రూప్ 2కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.